యూజువల్‌గా బిజినెస్ అనగానే, ఫుడ్ బిజినెస్ అనగానే ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ పెట్టేస్తుంటారు. అందులో 50% ఫెయిల్ అవుతున్నాయి. రీజన్స్ ఏమంటారు? చాలామంది ఇండస్ట్రీ బాగుంది, ఇండస్ట్రీ బాగుంది, ఇండస్ట్రీ బాగుందని ఇండస్ట్రీ ఎప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఇన్వెస్టర్స్ లూజ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ఒక రెస్టారెంట్ కేటగిరీ తీసుకోండి. 100 రెస్టారెంట్లు వస్తే దాంట్లో 90 రెస్టారెంట్లు క్లోజ్ అవుతున్నాయి. ఎందుకంటారు? ఇది కారణాలేమిటి? చాలా మందికి తెలియదు. హ్మ్. నడిచే 1, 2 చూసేసి మనం కూడా బిజినెస్లోకి వద్దాం అనుకుంటారు. హ్మ్. ఈ 90 రెస్టారెంట్లు ఫెయిల్యూర్ స్టోరీ ఎవరికి తెలియదు. తెలీదు. ఒక్క జిఎస్టీ వాళ్ళకి తెలుస్తుంది. ట్రూ. ఎందుకంటే ఏ షాప్కి జిఎస్టీ నెంబర్ తీసుకున్నాడు, ఏ షాప్ నుంచి ట్యాక్స్ రావట్లేదు అనేది వాళ్ళకి తెలుస్తుంది. హ్మ్. సో 90% ఫెయిల్యూర్ అయిన స్టోరీల్లో పార్ట్నర్షిప్ బిజినెస్ అండి. పార్ట్నర్షిప్ బిజినెస్లు 90% ఫెయిల్యూర్ అవుతాయి. సో ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడో వీళ్ళు. సక్సెస్ అయ్యాము అంటే అది రేర్ స్టోరీ. ఓకే. 90% పార్ట్నర్షిప్ పరం అనేది ఫెయిల్ అవుతుంది. సో ఆలివ్ సో మిఠాయి షాప్. ఎవరన్నా బిజినెస్లోకి వస్తున్నప్పుడు హ్మ్. దయచేసి పార్ట్నర్షిప్ స్టార్ట్ చేయమాకండి. ఓకే. అంటే ఎక్కడో ఎక్సెప్షనల్ కేసు పట్టుకొని మీరు నాతో వాదన దిగమాకండి. హ్మ్. 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 నేను చెప్పేది 90% ఆఫ్ ద కరెక్ట్. పీపుల్ కరెక్ట్. గురించి. సో ఇంత సక్సెస్ అయిన తర్వాత ఆలివ్ మిఠాయి షాపు ఉం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా? నేను పార్ట్నర్‌షిప్‌గా వస్తాను అన్నట్టు? చాలా మంది వచ్చారండి. వాళ్ళని మెల్లగా ఆ. నో అని ఎలా చెప్పారు? ఆహా. సేయింగ్ నో ఇస్ ఎ వెరీ బిగ్ టాస్క్ అండి. టాస్క్. డోంట్ సే ఎస్ ఇఫ్ యూ వాంట్ టు సే నో అనేది ఒక పెద్ద బుక్ కూడా ఉందండి. ఇది చాలా కష్టమైన పని. కరెక్ట్. కానీ ఆ చెప్పాల్సిన విధంగా మనం చెప్పుకుంటే అర్థం చేసుకుంటారు. హ్మ్. వాళ్ళు మనం తిట్టుకోవచ్చు కానివ్వండి, హ్మ్. అర్థం చేసుకుంటారు. ఒక టైంలో వాళ్ళకే అర్థమవుతుంది కష్టం. చాలా మందిని నేను బుజ్జగింపుగా హ్మ్. వద్దులే అన్న, నువ్వు నేను బాగానే ఉన్నాం ఈ రోజున, రేపు పొద్దున మన ఇద్దరం కొట్టుకుంటాం, హ్మ్. ఎందుకు వచ్చింది, హ్మ్. నువ్వు వ్యాపారం ఏదైనా చేయాలనుకుంటే నువ్వు ఇండివిజువల్గా చెయ్యి, హ్మ్. ఇదే నా సలహా.